ప్రముఖ రచయిత రాజాం వాస్తవ్యులు శ్రీ ఘార రంగనాథం గారు రచించిన కవిత శీర్షిక వరమాల. ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను చైతన్యపరుస్తూ ఆయన రచించిన ఈ వరమాల కవిత శీర్షిక అరసం పత్రికలో ప్రచురించబడి ఉత్తమ కవితా శీర్షికగా బహుమతి పొందిన ఆ కవితను ఇప్పుడు విపంచీ క్రియేషన్స్ సాహిత్య మంజరిలో మీకోసం. మనసులోనే పుట్టి మనసున్న వ్యక్తికి అర్పించే పువ్వు రాజ్యాంగం ప్రసాదించే వరమాల. మనసులోనే పుట్టి మనసున్న వ్యక్తికి అర్పించే పువ్వు రాజ్యాంగం ప్రసాదించిన వరమాల. 5 ఏళ్ల పాటు నమ్మకమైన తోటమాలికి నువ్విచ్చే నజరానా ఓటు. 5 ఏళ్ల పాటు నమ్మకమైన తోటమాలికి నువ్విచ్చే నజరానా ఓటు. దిక్పాలకుల్ని బొమ్మల్ని చేసి కాలి అందుకు తగిలించుకోవడం పురాణం. రాజ్యాంగ శక్తుల్ని పాదపీఠికులుగా తొక్కడం ప్రస్తుతం. సనాతన ఆశ్రమ మొసలి పేదలపై కన్నీరు విడవడం నిజం. సనాతన ఆశ్రమ మొసలి పేదలపై కన్నీరు విడవడం నిజం. ప్రపంచ కుబేరుల్లో భారతీయులే మేటి. పేదరికంలో మన దేశంతో రాదేది సరిసాటి. అప్పుల ఎవరెస్టుతో పోటీ. ప్రపంచ కుబేరుల్లో భారతీయులే మేటి. పేదరికంలో మన దేశంతో రాదేది సరిసాటి. పలుకుబడిని కోట్లకు అమ్ముకునే దగాకోర్ల రాజ్యం ఇది. పలుకుబడిని కోట్లకు అమ్ముకునే దగాకోర్ల రాజ్యం ఇది. దుష్టుల మోచేతి నీళ్లకు తలొగ్గే మేధావుల దేశం ఇది. కోట్లుండడమే లోపాయికారి అర్హత. అభ్యర్థి ధనస్వామ్యపు ముద్దుబిడ్డ. ధనస్వామ్యమే పేదల ప్రత్యర్థి. మనోభావాలను రెచ్చగొట్టి చిటికెడు మజ్జిగ జల్లి చక్కటి సమాజాన్ని విరిచేస్తుంటాడు. మనోభావాలను రెచ్చగొట్టి చిటికెడు మజ్జిగ జల్లి చక్కటి సమాజాన్ని విరిచేస్తుంటాడు. దేవుడు, దెయ్యం, కులం, గోత్రం అన్నీ ప్రచారాస్త్రాలే. దేవుడు, దెయ్యం, కులం, గోత్రం అన్నీ ప్రచారాస్త్రాలే. తాయిలాలు, డబ్బు, బంధు, ఓటు ఆకర్షణ సాధనాలు. నీచుడు నీతులు వల్లిస్తుంటాడు. స్వార్థపరుడే నేడు వెలగగలిగే జననాయకుడు. కోటలు భవంతులు వదిలి పులులు బంగారు కడియాలని ఆశ చూపుతూ జనారణ్యాన్ని జల్లెడపడుతున్నాయి. జనం కోరినవి కోరనవి ప్రదర్శిస్తాయి శూన్యంలో. జనం కోరినవి కోరనవి ప్రదర్శిస్తాయి శూన్యంలో. ఓట్లు సొంతమయ్యాక రథాలు దిగి భవంతుల గుహల్లోకి దూరి కోరల్ని పదులు పెడతాయి. ఓట్లు సొంతమయ్యాక రథాలు దిగి భవంతుల గుహల్లో దూరి కోరల్ని పదును పెడతారు. కమ్ముకుంటున్న సమ్మోహనాలెన్నైనా ఎన్నికల యుద్ధంలో మేల్కొనే ఉండు. కమ్ముకుంటున్న సమ్మోహనాలెన్నైనా ఎన్నికల యుద్ధంలో మేల్కొనే ఉండు. ఆత్మసాక్షిగా ఆదుకున్న వాడికే మేట గీటు. ఆత్మసాక్షిగా ఆదుకున్న వాడికే మేట గీటు. కంపు కొడుతున్న మిలియనీర్ల నిలువధనాన్ని గుండెండిన పేదల బతుకుల్లోకి పారించే సాహసి కోసం ఓటేద్దాం. కంపు కొడుతున్న బిలియనీర్ల నిలువధనాన్ని గుండెండిన పేదల బతుకుల్లోకి పారించే సాహసి కోసం ఓటేద్దాం. ప్రజాస్వామ్య పరసు వేదితో సమాజ ఇండియాను విశ్వ వేదికపై ప్రదర్శించగలిగే శక్తికి స్వాగతం పలుకుదాం. ప్రజాస్వామ్య పరసు వేదితో సమాజ ఇండియాను విశ్వవేదికపై ప్రదర్శించగలిగే శక్తికి స్వాగతం పలుకుదాం. రచన శ్రీ ఘార రంగనాథం గారు. నడక నా తల్లి, పరుగు నా తండ్రి, సమత నా భాష, కవిత నా శ్వాస అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంటే, ఉండాలోయ్ కవితా వేషం కానీ ఓయ్ రస నిర్దేశం, ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం అన్నారు శ్రీశ్రీ గారు. ఇలాంటి ఎంతోమంది కవుల కవితా శీర్షికలను విపంచీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయడం జరుగుతుంది. మీరు కూడా మీ రచనలను మాకు పంపించండి. వర్ధమాన రచయితలకు విపంచీ క్రియేషన్స్ ఆహ్వానం పలుకుతోంది. వారం వారం ప్రసారమయ్యే కవితా శీర్షికలో మీ రచనలను ఆస్వాదించండి. మీ రచనలను పంపించడానికి 8919929972 వాట్సాప్ నంబర్కి పంపించండి. వారం వారం ప్రసారమయ్యే కవితా శీర్షికలను వీక్షించి మీ అభిప్రాయాలను తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.